ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ బలం తగ్గుతుందా? ఒకప్పుడు దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఇప్పుడు బలహీనపడుతుందా? పెద్దల సభలో ఫ్యాన్ పార్టీ వీక్ అవుతుందా? ఇంతకాలం ఆ బలంతోనే ఢిల్లీలో జగన్ చక్రం తిప్పారా? ఏపీలో పట్టు కోల్పోయిన వైసీపీ అధినేతకు దేశ రాజధానిలోనూ గడ్డుకాలం రానుందా? అవును, రాజకీయ పరిస్థితులు అలానే ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ నంబర్ గేమ్లో వెనుకబడితే, అదే అదనుగా కూటమి బలపడితే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కూడా పెను సంచలనాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఇంతకు వైసీపీ ఢిల్లీ పాలిటిక్స్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు అదే అంశం హాట్ టాపిక్గా మారింది. జాతీయ స్థాయిలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుతోంది. 2024 ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఒకప్పుడు అసెంబ్లీలో 150 సీట్ల బలం ఉన్న వైసీపీ మొన్నటి ఎన్నికల తర్వాత 11కి పడిపోయింది. శాసనసభలో బలం లేకున్నా మండలిలో ఫ్యాన్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే గత ఎన్నికల ఫలితాల తర్వాత శాసన మండలిలోనూ ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో 7 వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఢిల్లీలో బలంగా ఉన్నాం చాలు అని జగన్ భావించారు. రాజ్యసభలో 11 మంది ఎంపీలు, లోక్సభలో 4, మొత్తం 15 మంది ఎంపీల బలంతో స్ట్రాంగ్ గా ఉంది. అయితే తాజాగా రాజ్యసభలో కూడా వైసీపీ బలం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే 4 ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెబితే మరో 3 ఎంపీల పదవీకాలం త్వరలో ముగియబోతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి లోక్సభలో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కేవలం 4 ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. లోక్సభలో సీట్లు తగ్గినా రాజ్యసభలో ఉన్న 11 మంది ఎంపీలు వైసీపీకి ప్రధాన బలంగా ఉన్నారు. 11 మంది రాజ్యసభ సభ్యుల బలంతో దేశంలో 4వ అతి పెద్ద పార్టీగా ఉంది. అయితే గత ఎన్నికల తర్వాత రాజ్యసభలో కూడా వైసీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 4 రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు టీడీపీలో చేరారు. మరో ఎంపీ ఆర్ కృష్ణయ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నాటికి వైసీపీకి చెందిన మరో 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియబోతోంది. ఆ పార్టీ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోసుల పదవీకాలం పూర్తవుతుంది. దీంతో వైసీపీకి కేవలం 4 రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగులుతారు. లోక్సభ, రాజ్యసభ కలిపి వైసీపీ సంఖ్యాబలం 8కి పరిమితం కానుంది. అదే సమయంలో వైసీపీ నుంచి ఖాళీ అవుతున్న 3 స్థానాలు టీడీపీ కూటమి ఖాతాలో చేరనున్నాయి. దీంతో కూటమి బలం అటు రాజ్యసభలోనూ పెరగనుంది. వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల బలమే ఢిల్లీ రాజకీయాల్లో ఆ పార్టీకి ప్రధాన ఆయువు పట్టు. జగన్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినా కేంద్రానికి అవసరమైన ప్రతిసారి ఢిల్లీ పెద్దలు ఆయన మద్దతు కోరుతూనే ఉన్నారు. ఓ విధంగా జగన్కి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఎంపీల బలం కూడా ఓ కారణం. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం వైసీపీ మద్దతు కోరింది ఎన్డీఏ. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు. ఏపీలో జగన్కి రాజకీయ శత్రువుగా టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అయినా బీజేపీ పెద్దలు జగన్ మద్దతు తీసుకున్నా ఏమీ అనలేని పరిస్థితి టీడీపీది. అయితే ఇప్పుడు వైసీపీ సంఖ్యాబలం తగ్గుతూ కూటమి బలం పెరిగితే రానున్న రోజుల్లో బీజేపీ పెద్దలకు కూడా జగన్ అవసరం ఉండకపోవచ్చు. ఇది ఓ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితిగా మారే ఛాన్స్ ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీఏ టీడీపీ మద్దతుతో అధికారంలో కొనసాగుతోంది. దీనికి తోడు రాజ్యసభలోనూ టీడీపీ బలం పెరిగితే 2 సభల్లోనూ ఆ పార్టీ పూర్తి పట్టు సాధించే ఛాన్స్ ఉంటుంది. ఈ లెక్కన ఏపీలో జగన్ విషయంలో టీడీపీ తీసుకునే రాజకీయ నిర్ణయాలకు బీజేపీ పెద్దలు అడ్డు చెప్పే అవకాశం ఉండదట. అప్పుడు రాజకీయంగా జగన్ విషయంలో టీడీపీ స్వేచ్ఛగా ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు అవకాశం ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసు, తిరుమల లడ్డులో కల్తీనియ కేసు, పరకామణి చోరీ కేసు ఇలా అనేక కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసుల విషయంలో టీడీపీ ప్రభుత్వం దూకుడుగా ఉన్నా బీజేపీ పెద్దలు బ్రేకులు వేస్తున్నారనే చర్చ ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ స్పీడ్కి బీజేపీ నేతలు కూడా అడ్డు చెప్పే ఛాన్స్ లేదని విశ్లేషిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్పై నమోదైన కేసుల విషయం చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా జగన్కు సాయం చేసే పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారంలోకి రాకపోయినా దానికి టీడీపీ, జనసేన అండగా ఉన్నాయి. అందుకే జగన్ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టే అవకాశాలున్నాయని అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ వల్ల బీజేపీకి ప్రత్యక్షంగా ప్రయోజనం ఉండదు, అలాగని ఇప్పటివరకు నష్టమూ లేదు. పరోక్షంగా జగన్ తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఆ ఒక్క కారణంతోనే ఇన్నాళ్లు కేసుల విషయంలో చూసి చూడనట్లు భారతీయ జనతా పార్టీ వ్యవహరించిందని అంటున్నారు. కానీ బీజేపీ తన వైఖరి మార్చుకోవడానికి అనేక కారణాలుంటాయి. బీజేపీకి కూడా దక్షిణాదిన, అందులో ఆంధ్రప్రదేశ్లో తమ బలం పెంచుకోవడం అవసరం. అది జగన్ వల్ల సాధ్యం కాదు. కూటమితో ఉంటే సీట్ల సంఖ్య పెంచుకోవచ్చు, అధికారంలో ఒక రాష్ట్రంలో ఉన్నామన్న సంతృప్తి పొందొచ్చు. కానీ జగన్ వల్ల రాజకీయ ప్రయోజనం కొన్నింటికే పరిమితమై ఉంటుంది. ఈ విషయం గ్రహించిన బీజేపీ తన పంథాను మార్చుకోవచ్చన్న ప్రచారం ఉంది. తమకు జగన్ కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని భావిస్తే జగన్కు రానున్న కాలంలో కష్టాలు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో జగన్కి ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకున్నా ప్రజాబలంతో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఎంపీల బలం కూడా జగన్కి ఇప్పటివరకు కలిసొచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా పట్టు కోల్పోతే రానున్న రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.